ఎట్లా ఉందన్న శ్రీధర్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి ఏమైనా డెవలప్మెంట్ పరంగా అంటే గతంలో టీడీపీ హయాంలో ఉన్నప్పుడు జరిగిందా ఈయన వచ్చిన తర్వాత జరిగిందా? నాకు తెలిసి నేను 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. గత టీడీపీ ప్రభుత్వం కంటే బెటర్ దెన్ శ్రీధర్ సార్. కాకుంటే ఎక్కడ పోయినా చూసినా కానీ ఇంతకుముందు కనీసం మా పంచాయతీలో మంచినీటి సౌకర్యం కూడా లేదు అసలు. ఇప్పుడున్న సర్పంచ్ మాకి ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఇంటింటికి కుళాయేసి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఏం సౌకర్యం కావాలో హౌసింగ్ కావాలంటే హౌసింగ్, ఏం పెన్షన్ కావాలంటే పెన్షను, ఏది కావాలన్నా కూడా ఏం అబ్జెక్షన్ లేకుండా ప్రభుత్వము గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో ప్రతి ఒక్కరికి అందరికీ కూడా అందుతుంటాయి. ఇంతవరకు అయితే ఏమీ ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ అయితే 99% జగనే ఫామ్ చేస్తాడని చెప్తారు. సిద్దిరెడ్డి గారు అందుబాటులో ఉంటారు, ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండడం, సమస్యలు పరిష్కారం చేయడం లాంటివి చేస్తారని ఎమ్మెల్యేగా ఉన్నారు. ఖచ్చితంగా ఉంటారండి. ప్రతిసారి ప్రతి ఒక్క సామాన్య మనుషుడికి కూడా ప్రతి ఒక్క మనిషికి కూడా ఏబీ ప్రాబ్లం వచ్చినా కానీ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తున్నాడు సార్. ఇంతకుముందు ఎమ్మెల్యేల కంటే చాలా బెటర్ దెన్ ఎమ్మెల్యే మాకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే శ్రీధర్ సార్ గారు బెస్ట్. మా రోడ్లు కానీ హౌసింగ్ కానీ పింఛనీలు కానీ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పోతే చెప్పుకుంటూ పోతే ఈ గ్రామ స్థాయిల్లో చాలామందికి ఇంతకుముందేమో సంవత్సరము 2 ఏళ్ళు పడుతూ ఉన్నాయి పింఛనీ రమ్మంటే వచ్చేదానికి. సో వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ గజమ కమిటీ అని చెప్పేసి అనేది ఇట్లాంటి చేస్తున్నారు. కాకుండా ఇప్పుడు వచ్చేసి ప్రతి 6 నెలలకి కూడా కొత్త పింఛన్ ఎవరికైతే వాళ్ళకి అర్హులో వాళ్ళకి ఖచ్చితంగా వస్తున్నాయి. మా నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఏ లోటు లేదు, అన్నీ బాగా సమకూర్చి ఇస్తున్నాడు మా ఎమ్మెల్యే మాకే. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇప్పుడు అటు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ 3 పార్టీలు కలిసి వస్తాయంటారు. ఇటు వైసీపీ పార్టీ ఒకటే పొత్తు లేకుండా పోటీ చేయబోతున్నారు కదా, మరి వాళ్ళకి కలిసి రావడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉండదంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సింహము, ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కానీ ఆయన ఎవరు ఏం చేయలేరు. ఆయనకి జనాభా ఫాలోయింగ్ బాగా ఉందన్నమాట. సో యూత్ లీడరు వీళ్ళు చాలామంది అభివృద్ధి లేదని చెప్పేసి అంటున్నారు. ఎక్కడ లేదండి అభివృద్ధి? మంచి కంపెనీలు వచ్చినాయి, హౌసింగ్లు ఇచ్చినాడు. ఇక్కడ ఇప్పుడు పోతే ఎక్కడ పోయినా చూసినా కానీ మనకి ఊర్లో హౌసింగ్ వచ్చినాయి. ఏ పేదవాడు చూసినా కానీ హౌసింగ్ వచ్చింది. నాకెందుకండి, నేను గత 15 సంవత్సరాల నుంచి నేను హౌసింగ్ అప్లై చేస్తున్నాను అనుకోండి. నాకే హౌసింగ్ మొత్తం బిల్లులు కూడా పడిపోయినాయి. నాకే నేను మొత్తం డీటెయిల్స్ అయినా ఇస్తాను. నాకు హౌసింగ్ బిల్లులో ఎంతవరకు పడినాయో అంతవరకు కూడా బిల్స్ నా దగ్గర నేనుండే బిల్స్ అన్నీ అప్రూవల్ చేసి ఇస్తాను. కాబట్టి గవర్నమెంట్ అనేది చాలా బాగుంది. కానీ 100 మంది 100 మాటలు అనుకుంటా అంటారు, కానీ అదంతా లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పేసి నీకు 199% మాత్రం అనుకుంటున్నాను. 3000 వస్తుంది, కరెక్ట్గా వస్తుంది. సాయంత్రం పొద్దున్న 6కే ఇచ్చేస్తారు. ఇంక వేటు ఇంకా ఇచ్చేటు ఏం లేవు నాకు పెన్షన్. ఎట్లా మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదమ్మా, మళ్ళీ ఎవరు గెలుస్తారంటారు? ఇక్కడ ఎవరు గెలుస్తారో తెలీదు. పర్సనల్ అభిప్రాయం చెప్పండి, మీరేమనుకుంటున్నారు? నేను శ్రీధర్ రెడ్డికి ఇస్తాను. జగన్ శ్రీధర్ రెడ్డి. ఓకే, ఎందుకని వాళ్ళు మీకు మేలు చేస్తారనే? మేలు చేసినారని నమ్మకం ఉందా? మళ్ళీ గెలిస్తే మళ్ళీ పని చేస్తారని నమ్మకం ఉందా? వాళ్ళు ఉంటుంది సార్, నమ్మకం ఉంటుంది. ఎందుకు ఉండదు? ఇంకా చేసింది ప్లస్ హౌసింగ్ ఇచ్చినారు మాకు. నాకు భూముల పెన్షన్లు డబ్బులు పడుతున్నాయి. ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీకు ఏమైనా బెనిఫిట్స్ అందుతుంది? చాలా వచ్చినాయి సార్, చాలా హ్యాపీగా ఉన్నాము. చాలా హ్యాపీగా ఉన్నాము సార్. నా పేరు బి పీరాంబి సార్, మాది కొండకుమార్ల. నేను ఒక హౌస్ వైఫ్ను. నా సంఘం పేరు వచ్చి శ్రీ సాయి రోషన్ మహిళా సంఘము. అలాగే నాకు సొంత ఇల్లు లేకపోయిండే, నాది ఒక కళ ఉండే సార్. అది కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారు సొంతింటి నివాసం కోసం నాకు స్థలం ఇచ్చినారు. దాన్ని కూడా రెడీ చేసుకున్నాను. అలాగే నా పిల్లలకు అమ్మఒడి లబ్ధి పొందుతున్నాను సార్. అలాగే నాకు వైఎస్ఆర్ 0 వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా, అలాగే జగనన్న తోడు నాతో పాటు కాకుండా నా చుట్టుపక్కల అందరికీ కూడా ఈయన హయాంలో అన్ని బెనిఫిట్స్ పొందినాము. చాలా ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి సార్కి. ఆయనకు మేమంటూ ఏమి ఇవ్వలేము, ఒక థ్యాంక్స్ అనే పదం తప్పితే. అంతే సార్. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదమ్మా, మరి ఎట్లా ఉండబోతుందంటారు?
జగనన్నకు మాతో పాటు మా కుటుంబ సభ్యులు మా ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా జగనన్నకు ఓటేసి మా కృతజ్ఞతను తెలుపుతాం సార్. ఓకే. ఉమ్. ఇక్కడ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్. చిన్న సమస్యలు వినడం కానీ వింటున్నారు సార్. అలాగే మా డ్వాక్రా గ్రూప్ ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా ఆయన దగ్గరికి వెళ్ళినాం సార్. అలాగే మాకు ఈ కొండకుమార్లలో మాకు ఎక్కడ కూర్చునేకి ఇది లేకుండే సార్. అలాగే మాకు ఒక 4 సెంట్ల స్థలం కూడా ఇచ్చినారు సార్. అది శ్రీధరన్ దగ్గరికి వెళ్ళి అడిగాము. అలాగే ఓడిసికి పోయి కార్యాలయంలో అడిగితే మాకు స్థలం పట్టా కూడా ఇచ్చినారు సార్. ఎట్లా ఉందండి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం? బాగానే ఉంది, బాగా చేసినాడు జగన్ సారు. పర్వాలే, నా కొడుకు ఫీజు రిమెంబర్స్మెంట్ వచ్చింది, నాకు పెన్షన్ వస్తుంది, నా భార్యకు చేత వస్తుంది. బాగానే చేసినాడు, పర్వాలే. ఇంకెట్లా చేస్తాడు? అంతే కదా సార్, ఖచ్చితంగా గెలుస్తాడు సార్. అంతే సార్. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లా ఉంది? పర్వాలే, బాగానే చేస్తాడు. వస్తాడు, మాట్లాడిస్తాడు, పర్వాలే, ఏం కావాలని అడుగుతాడు. ఏమి సమస్య లేదు, బాగా చేస్తాడు. చెప్తే వింటారా? వింటారు, పర్వాలే, వింటారు. అట్లేం లేదు. మాకు సాయం చేసినాడు. అప్పటికి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పటి నుండి నాకేం భూమి లేకపోయా, ఏదో లోన్ అప్పుడు ఇచ్చేందుకు 1 ఎకరా పొలం కొనుక్కున్నాను సార్. దాంట్లో బోర్ వేసుకుండా బాగా లక్షణంగా బతుకుంటున్నాం. దీపం అయితే అయిందే నాకు రాజశేఖర రెడ్డి సార్. ఓకే సార్, నాకు బాగా సాయం చేసినాడు సార్. పర్లే, ఆయన గెలుస్తాడు సార్. వేరే పార్టీల ప్రభావం ఏమో మాకు అదంతా వద్దు, మాకు సాయం చేసినాడు, గెలుస్తాడు. అంతే సార్.